మిత్రులారా, నిజాన్ని పట్టుకొని నిలబడితే, ధర్మం పక్షాన కొట్లాడితే, తన పుట్టిన గడ్డ కోసం ఆనాడు నిషేధ పదమైనటువంటి తెలంగాణ గురించి మాట్లాడితే, మహిళని చూడకుండా నాటి సీమాంధ్ర దోపిడి పాలన, దొంగల పాలన, దుర్మార్గుల పాలన, నయవంచన పాలన, నరహంతక పాలన, మహిళని చూడకుండా 16 ముక్కలు చేసింది. మిత్రులారా, తన పుట్టిన గడ్డ కోసం, ఈ గడ్డ మీద జరుగుతున్న దోపిడీలకు వ్యతిరేకంగా తెలంగాణ పేరెత్తితే చాలు మిత్రులారా, కనిపించని కత్తులేవో దిగేటి, కుత్తికలు తెగపడిపోయేటి. అందుకే అంటున్న మిత్రులారా, ఈ గడ్డ ఏందో ఏమో తెలియదు కానీ ఉద్యమాల గడ్డ, పోరాటాల అంటే కదా 100 ఏళ్ల నుంచి వివక్ష మీద కొట్లాడుతున్నాయి. సాయుధ రైతాంగ పోరాటం నుంచి నిన్న మొన్నటి వరకు సీమాంధ్ర దోపిడీ పాలన మీద అణువు కొట్లాడి గాయాలైనటువంటి గడ్డ కదా మిత్రులారా. అలాంటి గడ్డ కోసం ఒక బక్క పలిసిన వ్యక్తి ధర్మాన్ని పట్టుకొని దేశం దాకా వెళ్ళింది, యుద్ధం చేసింది కేసీఆర్. అప్పుడు వెంటనే సీమాంధ్ర కుక్కలు, సీమాంధ్ర దోపిడి దొంగలు, సీమాంధ్రులను అంటలేను, సీమాంధ్ర దోపిడి దొంగలను అంటున్నా, నా తెలంగాణను దోసుకున్న దుర్మార్గులు అంటున్నా, నా తెలంగాణ బిడ్డల ఉద్యోగాలను, నా తెలంగాణ బిడ్డల ఆస్తుల్ని, నా తెలంగాణ బిడ్డల నిధులని నీళ్ళనెత్తుకపోయిన దోపిడి దొంగలను అంటున్నా. ఆ దొంగ నా కొడుకులు కేసీఆర్ మీద చెయ్యని కుట్ర లేదు, కేసీఆర్ మీద చెయ్యని కుట్ర లేదు, కుతంత్రాలు లేవు. ఆనాడు వేల అక్రమ కోట్లతోటి మీడియాను చేతబట్టి కేసీఆర్ మీద ఎన్ని విషపు రాతలు రాశారు, ఎంత ప్రాపగండ చేశారు. అయినా కూడా ధర్మం పట్టుకొని నిలబడ్డాడు, కొట్లాడు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే మిత్రులారా, తనదాకొస్తే కానీ తత్వం బోధపడినట్టు మంత్రివర్గంలో ఉండి కూడా ఒక చిన్న పని రేవంత్ రెడ్డికి చేయకపోతే, రేవంత్ రెడ్డి కన్సర్నల్లో 2 మీడియా ఛానళ్ళు ఒక ఐఏఎస్ని అడ్డం పెట్టుకొని ఈయన మీద ఒక చిన్న తప్పుడు కూతకు వస్తే, చిన్న తప్పుడు కూత అనను, ఎందుకంటే ఐఏఎస్ అధికారి మహిళ కాబట్టి నేను ఖచ్చితంగా వారిని గౌరవిస్తా. కానీ ఒక చిన్న సంఘటనకే ఈయన విలవిలలాడింటారండి. ఒక చిన్న సంఘటనకి విలవిలలాడినటువంటి ఈ మంత్రివర్గం, ఈ కాంగ్రెస్ పార్టీ, మరి దీని దమన నీతి ఏందో ఒకసారి చూడండి. ఈ సెకండ్ ఒక రోజు కింద కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ఫేస్బుక్లో ఈ లోఫర్ లంబీ కొడుకు తోటి ఒక ఈ మాటలు మాట్లాడిస్తారు, వినండి. ఈ లోఫర్ లంబీ కొడుకే అంటున్నా. 22 జనవరి 24 తారీఖు నాడు ఆయన ఒక హీరోయిన్కి 100 కోట్లు ఇచ్చి, ఒక విల్ల కొనిచ్చి, ఆర్టీ కారు కొనిచ్చి, ఒక మహిళను అడ్డం పెట్టుకొని, ఒక హీరోయిన్ అడ్డం పెట్టుకొని, ఈ లుచ్చా నా కొడుకు కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో కూర్చొని ప్రెస్ మీట్ పెడుతూ తెలంగాణ ప్రజల అభిమాన నాయకుడైనటువంటి కేటీఆర్ మీద కామెంట్ చేస్తుంటారు. గతంలో మంత్రివర్గంలో ఉన్న కొండ సురేఖ కూడా సమంత మీద కామెంట్ చేసి కోర్టుమెంట్ ఎక్కుతుంది. అయినా సిగ్గురాదు. వీళ్ళ కన్సర్నల్లో ఎవరి కన్సర్నల్లో పనిచేస్తారు? రేవంత్ రెడ్డి కన్సర్నల్లో పనిచేస్తలేరు, చంద్రబాబు నాయుడు కన్సర్నల్లో పనిచేస్తారు. వాళ్ళు ఇచ్చే స్క్రిప్ట్లు చదువుతుర్రు. ఈరోజు కవిత కూడా రేవంత్ రెడ్డి పంపిస్తుందేమో ఆయనకి, ఆమె వాస్తవంగా రేవంత్ రెడ్డి కోసం వస్తుంది కూడా చంద్రబాబు నాయుడు నుంచి. ఇద్దరు ఒకటే స్క్రిప్ట్ చదువుతుర్రు. నిన్నటిదాకా అమరవీరుల, అంబేద్కర్ విగ్రహాలలో అవినీతి జరిగిందని చెప్పిన కూతలు రేవంత్ రెడ్డి ఒకప్పుడు వలికినే ఇలా కవిత వలుకుతుంది. అంతకుముందు రాసిచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు. మిత్రులారా, కేటీఆర్ మీద ఇంత విషపు రాతలు, ఇంత విషపు కూతలు. ఒక దిక్కేమో కాంగ్రెస్ పార్టీ నాకు మంత్రివర్గంలో ఉన్నట్టు నన్ను ఇట్లా అవమానిస్తుందనే కన్నీళ్ళు పెట్టుకుంది. అదే కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ మీద ఈ లోఫర్ కానీ, అబ్చోసిన ఆంబోత్ కానీ, ఈ లంగని, దొంగని, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ కేటీఆర్ మీదకి వదిలేసి వీధి కుక్క లెక్క అనిపిస్తాడు. వీధి కుక్క కాదు, వీడి కుక్క కంటే ఈయన వీడి బతుకు. వీడు కేటీఆర్ మీద కామెంట్ చేస్తాడు. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. సమకాలీన రాజకీయ జీవిత చరిత్రలో ఎవరు కూడా కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ఉద్యమ నాయకులైనటువంటి వీళ్ళ మీద జరిగినటువంటి కుట్రలు, కుతంత్రాలు నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఏ నాయకుల మీద ఇన్ని కుట్రలు జరగలేదు. సమంత మీద పెట్టేసి ఓ మంత్రివర్గంలో ఉన్న మహిళా మంత్రి మాట్లాడింది సిగ్గు లేకుండా, ఇలా కోర్టు మెట్లు ఎక్కుతుంది. విపరీతమైనటువంటి ప్రాపగండ చేసి నిన్ను అడుగుతున్నా 100 కోట్లు అడిగారు, చూపిస్తావరా డేట్తో సహా నీకు నచ్చిన డేట్ చెప్తున్నావు కదరా.
రేవంత్ రెడ్డి చెప్పిస్తుండే కదా, చంద్రబాబు నాయుడు రాయిస్తుండే కదా, సూపిరా మగోని పెట్టి. లుచ్చాగా నువ్వే జోకర్ బ్రోకర్ నా కొడుకువి ఆనాడు ఉద్యమంలో కూడా స్టేజీలు ఎక్కించి తెలంగాణను సైట్ ట్రాక్ పట్టించిన లుచ్చాగానివి ఇంకా పద్ధతి మారదారా? పాపిస్ట్ పైసల కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టి ఉద్యమ నాయకుల మీద కామెంట్ చేసేది నువ్వు, నీ బతుకుల లుచ్చా నా కొడుకు. మిత్రులారా, ఒకసారి ఆలోచన చేయండి. తెలంగాణలో ఇదంతా ఎందుకు ఈ డైవర్షన్ జరుగుతుంది అంటే జలదోపిడి జరుగుతుంది. జలదోపిడి జరిగినప్పుడు కవితను ఒక దిక్కు, ఈ గజ్జల గాంతం ఆంబోతు లాంటి ఒక దిక్కు, ఇంకో దిక్కు సెంటిమెంట్ డ్రామా, ఇంకో దిక్కు రేవంత్ రెడ్డి జిల్లాలు మారుస్తున్నామని జిల్లాలో ఒక ఫ్రస్ట్రేషన్, ఇవన్నీ వేస్తూ అటు ఆంధ్రాకి నీళ్లు ఈ కట్టబెట్టడం కోసం. కమిటీ వేయద్రా కొడుక అంటే కమిటీ మీద సంతకం వేసి కోర్టుకు పోతాడు. కోర్టు ఏం చెప్తుంది? కమిటీ వేసిన వాడు మాట్లాడుకోప్ప. ఎవరికి తెలియని రాజకీయాలు ఇవన్నీ. మిత్రులారా, తెలంగాణను దోపిడీ చేస్తున్నారు, ఎడారి చేసే కుట్ర చేస్తున్నారు. రేపటి భవిష్యత్తు పిల్లలు వచ్చి తూ అని ముఖాల మీద వచ్చే రోజు వస్తుంది. కొంతమంది ఇవాళ పైసల కోసం అమ్ముడు పోయి, కొంతమంది యూట్యూబర్లు, కొంతమంది పేడ్ ఆర్టిస్టులు, కొంతమంది చిల్లరగాళ్ళు, కొంతమంది తెలంగాణ ద్రోహులు, ఇంకొంతమంది సీమాంధ్ర బానిస కుక్కలు, పచ్చి రాజకీయ అవకాశవాదులు ఇలా మాట్లాడచ్చు, గొప్పగా మాట్లాడచ్చు. కానీ ఏదో ఒక రోజు జాతి మిమ్మల్ని చీదరించుకోడు కాదు, అంగబట్టి నోట్లే ఊస్తారు. నీ తరాలు, నీ పిల్లలు తూ అని చెప్పుకునే రోజు వస్తుంది. ఒకసారి ఆలోచన చేయండి.